పలు అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జిల్లాలో పిఎం సూర్యఘర్ పథకం కింద మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసిన 5 గ్రామాలలో ప్రతి ఇంటికి సోలార్ యూనిట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మోడల్ గ్రామాలుగా గుర్తించిన కసింకోట మండలం బయ్యవరం, సబ్బవరం మండలం గుళ్ళేపల్లి, మునగపాక మండలం తోటాడ, ఎస్రాయవరం మండలం గుడివాడ, గొలుగొండ మండలం గొలుగొండ గ్రామాలలో పిఎం సూర్యఘర్ పథకం అమలు పురోగతిని ఆమె సమీక్షించారు. సోలార్ యూనిట్ ఏర్పాటుకు ఉచిత దరఖాస్తుతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ మరియు బ్యాంకు రుణం మంజూరు చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఇంటికి 1 kV సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలలో సభ్యత్వం గల మహిళలకు బ్యాంక్ లింకేజీ అందించాలని తెలిపారు. ఈ పథకం అమలులో విద్యుత్ శాఖ అధికారులు చొరవ చూపాలని, ఇతర సిబ్బంది సహకారంతో లక్ష్యం పూర్తి చేయాలని ఆమె తెలియజేశారు. ప్రస్తుతం ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారికి మాత్రమే విద్యుత్ శాఖ ద్వారా యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మిగిలిన అందరూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను, బ్యాంకు రుణాలు పొందడం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలో ఐపీ రాంబిల్లి ఫేజ్ 2లో లారస్ ల్యాబ్ సంస్థ బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. లారస్ ల్యాబ్ దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఇక్కడ పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. లారస్ ల్యాబ్ ఇప్పటికే విశాఖ పరిసర ప్రాంతాల్లో 2007 నుంచి పెట్టుబడులు పెడుతూ వస్తుందని, ఇప్పటి వరకు 6,500 కోట్లతో తయారీ యూనిట్లు నెలకొల్పగా 10,000 మందికి ఉద్యోగాలు దక్కాయని, ముఖ్యమంత్రి భూ కేటాయింపులతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని, సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని ఆయన కోరారు. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మంచినీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. బోర్ల మరమ్మతులు వెంటనే చేయాలని, మంచినీటి సరఫరాలో ఇబ్బందులు వస్తే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్దేశించిన మోతాదులో ప్రతి కుటుంబానికి శుద్ధి చేసిన రక్షిత మంచినీరు అందించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో 500 పశువుల నీటి తొట్టెలను మంజూరు చేయడం జరిగిందని, వాటి నిర్మాణాలు పూర్తి చేసి నీటి సౌకర్యం కల్పించాలని, గిరి శిఖర గ్రామాలలో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని, మంజూరు చేసిన పనులు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. హౌసింగ్కు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న అదనపు సహాయం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, లబ్ధిదారులకు అవగాహన కల్పించి వెంటనే ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు. స్టేజ్ వారీ పురోగతి సాధించాలని, జిల్లాలో జూన్ నాటి 7,200 ఇండ్లను పూర్తి చేయాలని ఆమె తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనకాపల్లి జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్దేశించిన 120 లక్షల పని దినాలు లక్ష్యాన్ని అధిగమించి 124.67 లక్షల పని దినాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలో జిల్లా 6వ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలియజేశారు. జిల్లాలో 124.67 లక్షల పని దినాలను కల్పించడం ద్వారా ఉపాధి హామీ కూలీలకు 350 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో లబ్ధి పొందారని, కూలీలకు సగటు రోజువారీ వేతనంగా 281 రూపాయలు చెల్లించి రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందని ఆమె తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చు 516.65 కోట్లు వ్యయం చేయగా, దానిలో వేతనం ఖర్చు 350.29 కోట్లు, మెటీరియల్ ఖర్చు 154.79 కోట్లు, అడ్మినిస్ట్రేషన్ వ్యయం 11.57 కోట్ల రూపాయలని ఆమె తెలిపారు. కూలీలకు సగటు రోజువారీ వేతనంగా 281 రూపాయలు చెల్లించి రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందని ఆమె తెలియజేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఖర్చు 516.65 కోట్లు వ్యయం చేయగా, దానిలో వేతనం ఖర్చు 350.29 కోట్లు, మెటీరియల్ ఖర్చు 154.79 కోట్లు, అడ్మినిస్ట్రేషన్ వ్యయం 11.57 కోట్ల రూపాయలని ఆమె తెలిపారు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల్లో ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లి రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.